వస్తువు కావాలి. ఆ వస్తువు కావాలంటే ఆ వస్తువు వివరణ తెలియాలి కదా. ఆ వస్తువు ఎక్కడుందో ముందు తెలియాలి కదా. ఎక్కడుందో తెలిస్తే కదా దానికి మనం పొందుతాం. అది ఎక్కడుందో తెలియకపోతే పొందగలరా? ముందు వస్తువు కావాల్సిన వస్తువు ఎక్కడుంది అన్నది తెలియాలి. ఆ వస్తువు నీకంటే భిన్నంగా బయట ఉందా, నీ లోపల ఉందా అన్నది ముందు విచారణ జాయితే జ్ఞానము అంటారు మహర్షులు. విచారణ చేస్తేనే జ్ఞానం కలుగుతుంది, విచారణ లేకపోతే జ్ఞానం కలుగుతుంది. ముందు మనకు ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు కావాలంటే అది ఎక్కడుంది, దాని ఏంటి వివరణ తెలియాలి. కావాలని కోరిక జనించింది, అది ఎక్కడుంది, ఆ వస్తువుని మనం పొందాలి కదా. అది మనకంటే భిన్నంగా బయట ఉందా లేకపోతే మన లోపల ఉందా అన్నది ముందు తెలియాలి కదా. తెలిసినప్పుడు కదా ఆ వస్తువుని మనం పొందుతాం. అందుకు వస్తువునిచ్చే జ్ఞానం కావాలంటాం ముందు మహర్షులు. మనకు కావాల్సినటువంటి వస్తువు మనకంటే భిన్నంగా బయట ఉందే లోపల ఉందని తెలిస్తే లోపల ఉంది. లోపల ఉందన్నప్పుడు అన్వేషణ ఎక్కడ చేయాలి? లోపల చేయాలి, బయట చేయాలి. ఎంతమంది లోపల చేస్తున్నారు ప్రపంచంలో? ఇలా తీసుకుంటే బయట ఎక్కువ మంది చేస్తున్నారా, లోపల ఎక్కువ మంది చేస్తున్నారా? బయట ఎంత పర్సెంట్ చేస్తున్నారు అది మీకు తెలుసు కదా. 100%కు బయట చేసింది ఎంత పర్సెంటేజ్, లోపల చేసేది ఎంత పర్సెంటేజ్ జనాలు చేస్తున్నారు? 90% బయట చేస్తున్నారు. అయితే 5% లోపల ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతా కూడా బాహ్యంలోనే వెతుకుతున్నారు. అంటే వస్తువు ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర వెతుకుతున్నారు. అయితే దొరకదు కదా. ఎందుకంటే వస్తువు ఉన్న చోటుకి ప్రయత్నం లేదు, వస్తువు ఉండే చోటుకే వెతకాలి. అందుకు శంకరాచార్యులు వారు బాహ్య నిరుద్ధే మనసా ప్రసన్నత, మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం అన్నారు. బాహ్యం ముందు నిరోధించమన్నారు, బాహ్యం వదిలేయాలన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో 95% కూడా ఫెయిల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు యథార్థానికి రాలేదు. ఈ 5% మాత్రమే అంటే యథార్థానికి వెతకడం నేర్చుకున్నారు. కానీ వస్తువు ఎక్కడుందో ఎతికి నేర్చుకోవడానికి లోపలికి వెళ్ళేదానికి కూడా తెలియాలి కదా. లోపలికి ఎక్కడుంది అసలు వస్తువు, లోపల కూడా ఎక్కడ ఉంది. ఇప్పుడు మనకు ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనూ మన వస్తువు ఉంది. అది ఎక్కడుందో తెలియకపోతే ఇల్లు అంతా ఎత్తి దొరుకుతుంది, లేదా అది పెట్టిన చోటుకి ఎత్తి దొరుకుతుంది. రేపు ఎక్కడుందో పెట్టిన చోటు మనం ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కితే దొరుకుతుంది. అలాగే మన శరీరంలో కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఎతకాలి అన్నటువంటిది కూడా తెలియాలి కదా. తెలియకపోతే దొరకదు వస్తువు. అందుచేత వస్తువునిచ్చే జ్ఞానం అంటారు మహర్షులు. మనకు కావాల్సిందే ఒక వస్తువు. ఆ వస్తువు ఎక్కడ ఉంది, దాన్ని ఎలా పొందాలి అన్నటువంటిది తెలియాలి. దానికి ముందు మనం ఏం చేయాలి? బాహ్యం నిరోధించాలి. లోపలికే ఉంది, లోపలికి వెళ్ళేదానికే ప్రయత్నం చేయాలి. లోపలికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలంటే వెళ్ళడానికి తెలియాలి కదా. లోపలి నుండి బయటికి రావడమే తెలిసింది కానీ జీవుడికి, మరి లోపలికి వెళ్ళాలని తెలియదు. తెలియనప్పుడు ఎలాగా లోపలికి వెళ్ళి అన్వేషణ చేయాలి కదా. లోపలికి వెళ్ళే మార్గం ఏంటి? జీవుడు పద్మవ్యూహం భేదించుకొని వెళ్ళిపోయినాడు అభిమన్యుడు, తిరిగి రావడం లేక సచ్చాడు. అలాగే మనం పద్మవ్యూహం భేదించుకొని వచ్చాం సంసారంలోనికి, భార్య పిల్లలు ఉద్యోగం సోద్యోగం అనుకో. ఇందులోని పడేసి వస్తున్నాం కానీ మళ్ళీ భేదించుకొని లోపలికి వెళ్ళడం తెలిసినట్టే. అది పద్మవ్యూహం ఎక్కడ ఉంది, మనలోనే ఉంది. పద్మవ్యూహం ఎక్కడ లేడు, అభిమన్యుడు ఎక్కడ లేడు. అంత భారతం అంతా మనలోనే జరుగుతుంది. అది తెలుసుకోలేక అది చచ్చిపోయాడు అభిమన్యుడు. అంటే మరి అక్కడ చచ్చిపోయినాడు, అది తెలవక రావడం వెళ్ళిపోయినాడు కానీ రావడం తెలవలేదు. అలాగే మనం కూడా సంసారానికి వచ్చేసినాం కానీ మళ్ళీ దీంట్లో దాటుకొని భేదించుకొని వెళ్ళడం తెలియలేదు. తెలవక ఈ ఇబ్బందులన్నీ పడుతున్నాం.
అందుచేత ముందు సాధకుడు ఏం చేయాలంటే బాహ్యం వదిలేయాలి. బాహ్యం అన్నది వదిలేయాలి. పుస్తకాలు, పూజలు, అది ఇది అన్ని బిల్లి వదిలేయాలి. బాహ్యం నిరోధించాలి. ఎందుకు? మీకు లోపల వస్తువు ఉంది, దాన్ని ఎతకడానికి ప్రయత్నం చేసుకో. టైం అంతా దానికే వెచ్చించు. అది ఆ వస్తువు ఎక్కడుందని చెప్పారు? గురువుల మధ్య శివస్థానం ఇక్కడ ఉందని చెప్పారు. గురువు మధ్యలో శివుడు ఎక్కడ ఉన్నాడు అన్నారో, గురువుల మధ్య శివస్థానం. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు ఎక్కడో లేడు, ఆ మైండ్లోనే ఉన్నాడు. ఉండి ఆరో ఇంద్రియం ద్వారా, 5 ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి బయట ప్రపంచంలో అన్వేషణ చేస్తున్నాడు. అంటే తన స్వస్థానాన్ని వదిలేసి బయటకు వచ్చి తిరుగుతున్నాడు. అయితే లోపల ఉన్న వాడిని తెలియాలని అంటే దేని ద్వారా బయటకు వచ్చాడు? జీవశక్తి అనే వాయువు ద్వారా బయటకు వచ్చాడు. మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఆ జీవశక్తినే ఉల్టా చేసి ఊర్ధ్వానికి తీసుకెళ్ళి తన స్వస్థానానికి చేరుకొని తను తాను తెలుసుకోవాలి. తను తెలియగా నన్ను తెలియగా సనకాది ముని ప్రసన్న సంపదమన్నా అన్నారు. సనకాదులందరూ కూడా బ్రహ్మ మానస్పతుల్లో సనస్సుజాతుడు, సనందరుడు, సనత్కుమారుడని ఈ నలుగురు కూడా నన్ను తెలియగా తను తాను తెలుసుకుంటే నన్ను తెలుసుకుంటారని చెప్పారు. వాళ్ళు అలా తెలుసుకున్నారట. వాళ్ళు దిగంబరంగా ఉంటారు. త్రిలోక చెంచారులు వాళ్ళే బ్రహ్మ మానసపుత్రులు. అందరూ నలుగురు: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఆ నలుగురే బ్రహ్మ మానసపుత్రులు. బ్రహ్మదేవుడికి ఎవరు పుట్టారో 4 కొడుకులు పుట్టారు. ఆ 4 కొడుకులు ఎవరు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. వాటికి దిక్కుతో వాటికి బట్ట గిట్ట ఉందేటి. వాళ్ళు దిగంబరంగా 3 లోకాలు తిరుగుతూనే ఉంటారు. ఆ 3 లోకాలు ఏంటి? భూ, భువ, స్వహ. గాయత్రిలో చెప్పారు కదా, ఇది భూలోకము, భూర్లోకము, స్వర్లోకం. ఈ 3 లోకాలు చించాలం చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలాగనే మనకు బయట కూడా భూలోకం, భూర్లోకం, స్వర్లోకం. ఇంకా లోకాలు చెప్పాలంటే ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. మనం ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి మనకు భౌతికంగా, అధోలోకాలు 7 ఉన్నాయని చెప్పారు గాయత్రిలో. మొత్తం సృష్టి అంతా గాలిస్తూనే ఉంటారు వాళ్ళు. ఎవరు? బ్రహ్మ మానసపుత్రులు. వాళ్ళు దిగంబరులు. అన్నీ వాళ్ళు దిక్కులే అమ్మరు అంటే మొత్తం 10 దిక్కుల్లో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వరల్డ్ అంతా కూడా మొత్తం ఎంత సృష్టి ఉందో సృష్టి అంతా తిరుగుతారు. అందుచేత లోపల ఉన్నటువంటి వస్తువుని తెలియాలనంటే అది మనస్సు పట్టుకోవాలి. మనస్సు అన్నదేంటి? మనస్సుకు రూపం ఉందా? ఈ బంధానికి కానీ మోక్షానికి కానీ జనాలకు మనసేనా ఇంకేమైనా ఉంది? ఇక్కడ కావాలంటే మనం ఎందుకు వచ్చాము? దేవుడు కావాలి. ఏదో శక్తి ఉంది, రేపు నేడు పోతాం అని భయపడి మనం ఈ అన్వేషణ చేస్తున్నాం, అంతే కదా. ఏదో ఒక శక్తి ఉంది, దాన్ని పొందాలి. ఈ జీవితం నిజ జీవితం కాదు. ఈ భౌతికంగా ఈ భార్య బిడ్డలు ఇవంతా కూడా మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడా మాయతో కూడుకున్నది అని చెప్పి ఇది యథార్థం కాదు. మనకు ఒక నీటి మీద బొగ్గలాంటిది శరీరం. కాబట్టి ఈ శరీరం ఎప్పుడో పోతుంది. ఎప్పుడు పోతుందో చెప్పలేము. అత్యంత సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అని అన్నారు. అతి సమీపంలో నీకు మృత్యు ఉంది. నీ కర్తవ్య కర్మ ఏంటంటే జీవుడా ధర్మాన్ని సంగ్రహించని చెప్తున్నారు. ధర్మశబ్దానికి అర్థం ఏంటి? జ్ఞానాన్ని ఆర్జించు అని అర్థం. ధర్మం అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం ఉంటే భౌతిక ధర్మాన్ని అంతర్ధర్మాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. జ్ఞానం లేకపోతే అంతర్ధర్మాన్ని తెలుసుకోలేడు, భౌతిక ధర్మాన్ని తెలుసుకోలేడు. అంతర్ధర్మము తానెవడో తాను తెలుసుకుంటాడు. అంతఃకరణ చతుష్టయాన్ని నాశనం చేసుకుంటాడు. మనోబుద్ధి చిత్త అహంకారాన్ని నాశనం చేసుకుంటాడు. నా నిజం నిజిద్భాతి అంతఃకరణ జృంభనాథ్ అంతఃకరణ నాశేన సవిన్మాత్ర స్థితో హరి. వాడు విష్ణువట. ఎవడు? నిజం నిజిద్భాతి, నిజం కానటువంటి దాన్ని నిజమని చూపిస్తున్నాయట. ఏవి? మనోబుద్ధి చిత్త అహంకారాలు. అవి నిజం కానటువంటి దాన్ని నిజమని చూపిస్తున్నాయి. కాబట్టి అంతఃకరణ విజృంభించింది. ఇది ప్రపంచం మీదకి వచ్చాడు. అంతఃకరణ నాశేన, ఆ మనోబుద్ధి చిత్త అహంకారాలను ఎవడైతే నాశనం చేసుకుంటాడో సవిన్మాత్ర స్థితో హరి, వాడు విష్ణువట. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? మార్గం ఏంటి? పుస్తకాలు చదివితే దొరుకుతాడా? మరి పూజలు చేస్తే దొరుకుతాడా?
బయట ఎన్ని యాగాదులు చేస్తే దొరుకుతాడా? మరి బయట ఏం చేసినా దొరుకుతాడా అని దొరకడు. ఎందుకు? లోపల మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అదే ఈ ప్రపంచాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఏమైనా వరడలో ఏమైనా ఉందా? ఎప్పటికైనా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి నాలుగో ఒకటే? ఒకటే. ఆ నాలుగు ఒకటే. ఎలాగ ఒకటే? ఎలాగ నాలుగు? సంకల్పించినప్పుడు మనస్సు ఇక్కడ కూర్చోవాలని సంకల్పం కలిగే కదా మనం అందరం ఇక్కడికి వచ్చాం. అప్పుడు ఆయా రూముల నుండి ఎవరి పని వాళ్ళు నిద్రో ఏదో చేసుకోండి. ఇప్పుడు ఏమైంది? మనస్సు సంకల్పించింది. గురుగారు ఏం చెప్పారు, లేకపోతే ఇది చేద్దాం పద అంటే ధ్యాన మందిరంలోకి నా మాట ఎవడన్నాడు? మనసు సృష్టి ఎక్కడుందిరా రామా? ఎంత వివరణ ఉంది, ఎంత తేట తెల్లగా ఉంది. సృష్టి ఎక్కడుందిరా? అక్కడ పడుకున్నాం. ఎవడికో కర్మ వాడు చేసినాడు, నిద్ర చేసినాడు, యాగం చేసినాడు, ఏది చేసినాడు, ఇది శరీరం వ్యామోహం చేసినాడు, ఏది చేసుకోండి. ఎంతవరకు అందరూ వెళ్ళిపోలేము అని చెప్పింది మనసు. అందరూ కూకున్నారేమో, గురుగారు ఎవరైనా చెప్పేస్తారేమో అని. అప్పుడు ఇప్పటికి వచ్చారు లేదా? ఇప్పుడు రాళ్ళ కారణం ఎవరు? వెళ్ళిపోవాలి పని ఉంది అని చెప్పింది. మారిపోయింది. ఇంటికాడ వర్షం పోతుంది, మరి ఆయన దెబ్బలుంటుంది, లేపించింది. రా బయలుపోతుంది. అలా ఆయన తీసుకునే దాన్ని ఏమంటారా? చిత్తం అంట. మనసు కాదు, సంకల్పించింది మనసు, చిత్తం చెల్లించింది. వద్దు వెళ్ళిపోవాలి రా, ఆయన దెబ్బలుంటుంది వెళ్ళిపోవాలి, లేకపోతే కాలేజీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకేదో పని ఉంది, మాస్టర్ స్కూల్ టైం అయిపోయింది. దాన్ని ఏమన్నారు? చిత్తము అన్నారు. మొదటి మనస్సు సంకల్పించింది, అక్కడ కూర్చోబెట్టింది, మరి చెల్లింపు చేసింది చిత్తం. ఈవేళ స్కూలు లేదు, ఏటి లేదు, మళ్ళీ గురుగారు రేపు వెళ్ళిపోతారేమో, మళ్ళీ దొరకరేమో, రేపు చెప్తారేమో అని చెప్పేసి నిర్ణయించిపోతే ఇక్కడ ఉండిపోతాము, వచ్చేనేమోనే సెలవు పెట్టుకుంటున్నాం, కాలేజీకి వెళ్దాం అని ఏదో చెప్పింది. దాన్ని ఏమంటారు? అన్నారు. ఎంత తేట తెల్లంగా ఉంది. ఏం మాస్టర్ వేదం జరుగుతుంది, నీ పుస్తకాలు చదువుకుంటూ దొరుకుతున్నా, ఇంకెంతకంటే వేదాంతం ఉందా? చెప్పండి, ఎవరైనా ఏముంటే నేర్చుకుందాం. ఇంతకంటే ఏమి రహస్యం? ఏది? ఇదే సృష్టి రహస్యం. అందుకు సంకల్పిస్తే మనస్సు, ఇక్కడ కూర్చోబెట్టేది మనస్సే, లేదు వెళ్ళిపోవాలన్నది మనస్సే. వద్దు గురుగారు రేపు వెళ్ళిపోతారు, రాయదూరము ఇలా ఈరోజు అంతే. అదే బుద్ధి. ఏ గురువుగారు లేదు, అరువుగారు లేదు, ఏటి లేదు, బ్రహ్మం లేదు, తిట్టడం తాగరా కట్టరా అంతే. మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో, ఎందుకు వచ్చింది ఇది? ఎవడరా గురువు, ఎవడరా శిష్యుడు వచ్చింది కాబట్టి అనుభవించాను అన్నాడు. అహంకారం, అదే అహంకారం. ఈ నాలుగు బ్రహ్మ మానస్ఫూర్తులు, ఈ నలుగురే సృష్టిని ఏరుతాను. సృష్టి ఎందుకంటే ఏముంది చూడండి, సృష్టి వేదాంతం ఎంత సులభం ఉంది. ఏం వేశారు? వినపడుతుందా? అంత అదృష్టవంతులు మీరు. ఎందుకంటే సృష్టి ఏం లేదు, రహస్యం. బ్రహ్మ మానసపుత్రులు దిగంబరంగా త్రిలోక చెంచారు. త్రిలోకాలు భౌతికంగా తీసుకో, ఆంతర్యంగా తీసుకో. నీలో నీ దిగువ భాగం నాభి నుండి, బుడ్డు నుండి, నాభిని భూలోకం, ఈ నాభి దగ్గర నుండి భూలోకం, తురియం వరకు. తురియాతీతం సూర్యలోకం. ఇది అండాండం, ఇది పిండాండం, ఇది బ్రహ్మాండం. నువ్వు ఎలా చెప్పుకున్న వేదాంతాన్ని, నీ శరీరమే సృష్టి, నీ శరీరంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. అంతకు తప్పితే దేవుడు లేడు, దెయ్యం లేదు. ఇదంతా మాయ, కనిపిస్తున్నదంతా మాయ. ఎందుకంటే సృష్టింపబడ్డది. పుట్టిందంటే ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందింది ఏమవుతుంది? కాలగర్భంలో మరి దాని గురించి నీకెందుకు? ఎందుకంటే ఇప్పుడు పుట్టింది, రేపు పెరిగింది, ఎల్లుండి పోతుంది. దీని మీద ఎందుకు ఎంత వ్యామోహం? మళ్ళీ దీంతో సంబంధించి భార్య బిడ్డలతో ఎంత కిందకి దారిపోతున్నాం. దీని మీదే వ్యామోహం అనకూడదు. ఎందుకంటే పని మంచి పని ముట్టింది, ఆ మంచి అవకాశం ఇచ్చాడు, మానవ జన్మ ఇచ్చాడు, ఇందులోనే పొందాలి. మానవ జన్మ దుర్లభం. దేవేంద్రాది దేవతలు అందరూ కూడా మానవ జన్మ కొరకే చూస్తారు. మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడు. సృష్టి ఆది నుండి కూడా ఎవరికి మొక్కుతున్నావు? ఈశ్వరుడు అంటున్నాడు, కృష్ణుడు అంటున్నాడు, రాముడు అంటున్నారు, యేసు అంటున్నారు. వీళ్ళంతా మానవుడు కాదు, బుద్ధుడు అంటున్నారు. బుద్ధుడు మన శుద్ధోదనుడు మాయాదేవి పుట్టిన చక్రవర్తి కొడుకే కదా. మరి 21 అవతారంలో ఒక అవతార పురుషుడుగా అయిపోయినాడు. జగద్గురు ఆదిశంకరాచార్య వారు కారడైన గ్రామంలో మొన్ననే పుట్టాడు. ఒక 5 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఎంత అయింది.
మరి 17వ ఏదో అని అన్నారు. మరి ఆయన మానవుడు కదా, ఎంత జ్ఞానాన్ని అందించాడు సృష్టికి. మరి మాధవుడు ఎక్కడ ఉన్నాడు? జ్ఞానమే మాధవుడు. వాళ్ళు జ్ఞానులు కాబట్టి మనం దేవుడి నాకు తీసుకొని నమస్కారం చేస్తాం, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం. అర్థమైంది కదా. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్ష. బంధానికి కానీ మోక్షానికి కానీ మనసే కారణం. దీనికి మినహాయింపు ఒకటి ఏమీ లేదు. బంధంలో పెట్టింది మనస్సే, మోక్షం కావాలన్నది మనస్సే. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఆ అమ్మగారికి ఎందుకు ఇక్కడ ఉండదా? తనకు మనస్సు, తనకు నచ్చింది, తనకి ఇష్టపడ్డాది, కోడలు వదిలేసింది, కొడుకుని వదిలేసింది, ఇక్కడ తిష్ట వేసి కూర్చుంది. మరి ఎంతమంది ఉన్నారు, రావచ్చు కదా. అది జీవుడికి తెలుస్తుంది. జీవుడు ఉద్ధరించుకుంటుంది. ఉద్ధరేది ఆత్మ, తను తాను ఉద్ధరించుకోవాలి. తనకి ఎందరు కొడుకులు ఉన్నారు? నలుగురు అందరు కొడుకులు ఉన్నారు. భర్త వెళ్ళిపోయాడు, కొడుకులు మోక్షం ఇస్తారా? లేకపోతే భూమి ముందు మోక్షం ఇస్తుందా? ఏదైతే మనం చేస్తున్నామో అది మనకి మోక్షాన్ని ఇస్తాం. దాన్ని గురువు ద్వారా వినాలి. గురువు వక్ర స్థిత విద్య అన్నారు. గురుముఖంగా వినాలంటే ముందు ద్వైతము అద్వైతం. అద్వైతం నీకు అర్థం కావాలని అంటే ద్వైతంలోనే గురువుని పట్టు, గురువు ద్వారా వినాలి. గురువు వక్ర స్థిత విద్య అన్నారు. గురుముఖంగా వింటేనే విద్య అవుతుంది. అలా లేకుండా విద్య అవ్వదు. ఎందుకంటే కొంతమంది పుస్తకాలు కొనుక్కొని తెగ చదువుతుంటారు, అక్కడ తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారు, తెలియదు. ఇది జ్ఞానం, ఇది జ్ఞేయం. శాస్త్రం జాతం ఇచ్చితే అపివర్ష సహస్రాన్ని శాస్త్ర అర్థము నా అధిగచ్చతి. ఇది జ్ఞానము, ఇది జ్ఞేయ వస్తువైనటువంటి పరమాత్మ. తెలుసుకుందామని ఎవడికి వాడు పుస్తకాలు కొనుక్కొని పూజలు చేసి అది చేసి ఇది చేసి కుక్కలా తిరుగుతుంటారో వాడికి తెలియబడదు అని చెప్పాడు కృష్ణుడు ఆ శ్లోకంలో. వాడికి ఇసుమంతా తెలియదట. ఇది జ్ఞానము. ఈ జ్ఞానమైనటువంటిది జ్ఞేయ వస్తువైన పరమాత్మ. వేలాది సంవత్సరాలు వాడు చదువుకుంటే తెలియదు. అందుకు గురువక్ర స్థిత విద్య. గురుభక్తి వేసి లభ్యతే. గురుభక్తి యస్య వేదే పరాభక్తి తస్యంతే మహాత్మన. పరమేశ్వరుడు అంది అంత భక్తి ఉంది, గురువు అంది అంత భక్తి ఉండాలి. ఉన్ననాడు ఇహమునందు గురునికి ఈ దేహం ఇచ్చిన పరమజూపి చేత పట్టి ఇచ్చు స్థిరముగాను బుద్ధి చక్రక చూడరా విశ్వదాభిరామ విధులు గారు. ఇటువంటి కొటేషన్ ఇచ్చారు చూశారు వేమన్న గారు. ఇహమునందు ఈ లోకంలోనూ గురునికి ఈ దేహం ఇచ్చిన, ఈ దేహాన్ని నేను సమర్పించాను స్వామి, నువ్వు ఇది ఏం చేసుకుంటావు, దీన్ని ఎలా వినియోగించుకుంటావు అని సర్వ సమర్పణ బుద్ధి ఉండాలట. ఎవరికి? శిష్యుడికి. గురువు దగ్గర. యస్య వేదే పరాభక్తి. పార్వతీదేవితో ఈశ్వరుడు చెప్తున్న విషయం ఇది. ఓ పార్వతీ, యస్య వేదే పరాభక్తి. ఆ పరమేశ్వరుడు యందు ఎంత భక్తి నీకుందో గురువు యందు అంత భక్తి ఉండాలట. నీకు కనిపిస్తున్నట్టు, కళ్ళకు కనిపిస్తున్నట్టు గురువునే నువ్వు నాకు ఒప్పించినప్పుడు ఆయనే అంతే. నీకు భక్తి లేనప్పుడు పరమేశ్వరుని ఎలా చేరుకుంటావు? అందు ఇహమనందు గురునికి ఈ దేహం ఇచ్చిన పరమజూపి చేత పట్టి ఇచ్చు. పరమార్థాన్ని చూపి నీకు చేతిలో వస్తువులు ఇచ్చినట్టు నీకు ఇస్తాడో అందజేస్తాడని అన్నాడు. స్థిరముగాను బుద్ధి చక్రక చూడరా విశ్వదాభిరామ విధులు. వేమనాథుడు చెప్తున్నారు. స్థిరముగా ఈ బుద్ధి పరమాత్మ చూసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకో, బుద్ధిని నిలబెట్టుకో, చెదరక చూడరా అంటున్నారు విశ్వదాభిరామ విధులు. పార్వతీదేవితో పరమేశ్వరుడు ఉపనిషత్తుల్లోనూ కూడా చెప్పారు. గురువక్ర స్థిత విద్య. ఆ పరమేశ్వరుడు యందు ఎంత భక్తి ఉందో గురువు యందు అంత భక్తి ఉన్ననాడు గురువక్ర స్థిత విద్య. గురుముఖంగా విను. విన్న తదుపరే నీకు జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానం చేత మోక్షానికే పొందుతావు. అందుకు నువ్వు ఏం చేయాలి? స్థూల శరీరాన్ని ఇహమునందు పురునికి ఈ దేహం ఇచ్చిన సమర్పణ అయిపోయింది. సర్వసమర్పణ. మనసా వాచ త్రికరణ శుద్ధిగా అనేటువంటి స్థితి. నిరపరాధిగా ఉన్న పరమాత్మ సాక్షిగా నాడు మనం ప్రమాణం చేసేమా లేదా? గురువుకి మనస వాచ కర్మణ అంటే మనసు చేతనం, మాటల చేతనం, వాక్కు చేతనం. మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా గురువుకి సమర్పణ బుద్ధి పరమేశ్వరుడు ప్రమాణం పెట్టి ఇచ్చేవా లేదా? నేటి నుండి నిరపరాధిగా ఉన్న పరమాత్మ సాక్షిగా ఈ విధిని అభ్యాసం చేస్తావని మాట చెప్పావు, ప్రమాణం చెప్పావు. మరి ఈరోజు ఏం చేయాలా? గురువుకు మాట ఇచ్చావు కదా. మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ ప్రయోగం గురువు ఎలా చెప్తారగా చెయ్యాలి. అది కార్యగురువు, కారణ గురువు అని రెండు ఉంటాయి. కార్యగురువు ఎవరు? ఫిజికల్ బాడీతో ఉన్నవాడు. కారణ గురువు ఎవరు? నీ మనస్సు. ఈ కార్యగురువు ద్వారా కారణ గురువునే పొందడం తెలుసుకోవాలి. అప్పుడు మనకు ఆ ఆత్మవిద్య అన్నటువంటిది పట్టు చిక్కుతుంది. ఇప్పుడు మనకు వస్తువు లోపల ఉందని అన్నాం.
లోపల ఉండేటప్పుడు లోపలికి వెళ్ళే ప్రయోగం నేర్చుకోవాలి. ఆ లోపలికి వెళ్ళే ప్రయోగం ఏంటి? ఏ జీవుడైతే బయటకు వచ్చాడో ఆ జీవుడిని మరలా వచ్చిన దారిలోంచి ఎచ్చట నుండి వచ్చితివో అచ్చట కేగుట ప్రాణికోటికి నైజము అన్నారు. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? చచ్చిపోలేదు. ఎవడో బతికి బట్టగట్టి బట్టలు లేనోడు, కళ్ళు లేనోడు, కాళ్ళు లేనోడు, ఈ వాకుని ఎక్కడైతే ఉద్యోగపజేస్తున్నాడో, ఈ కన్నుకి ఎక్కడైతే రెప్పపాటు కల్పిస్తున్నాడో, చెవికి ఎక్కడైతే వినికిడి కలుగుతుందో, ఈ కంటికి ఎక్కడి నుండి అయితే చూపు వస్తుందో అక్కడ ఉన్నాడు వాడు. వాడు ఉండడం చేతనే కన్ను చూస్తుంది, శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, జీవక రుచులు తెలుస్తున్నాయి, చెవికి వినికిడి జ్ఞానం వచ్చింది, చేతికి కదిలికి వచ్చింది, కాళ్ళకు నడక కదిలికి వచ్చింది. ఆ చైతన్య స్వరూపుడు లోపల ఉన్నాడు. కాబట్టి ఆయన తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏ జీవుడైతే బయటకు వచ్చి ప్రపంచంలో తెలుసుకుంటున్నాడో ఆ జీవుడిని మరలా తను అన్వేషణ చేసుకోవాలి. అన్వేషణ చేసుకోవాలంటే ఆ జీవుడు మరలా ఏం చేయాలి? మళ్ళీ వెనక్కు తీసుకోవాలి. ఓ బ్యాగ్ లోపలికి లోపల నుండి బయటకు వచ్చాడు కదా, మళ్ళీ లోపల నుండి బయటకు వచ్చాడు కాబట్టి మళ్ళీ లోపల తెలియాలంటే ఏం చేయాలి? లోపలికే వెళ్ళాలి. ఆ మార్గం ఏంటి? యోగేన అంతర్ముఖి బుద్ధి. అర్జున, యోగం ద్వారా నీ బుద్ధి అంతర్ముఖమైపోతుంది. అంతర్ముఖోహం పశ్యామి. అంతర్ముఖమైనటువంటి మనస్సుకు ఆత్మతత్వం తెలియబడుతుంది. బహిర్ముఖం పశ్యతి దృశ్యజాలం. నువ్వు బహిర్ముఖంగా వస్తే ప్రపంచం కానొస్తుంది, అంతర్ముఖంగా వెళితే ఆత్మకు సాక్షాత్కారం కలుగుతుంది. ఇంతకంటే ఏం చెప్పాలి? వాళ్ళు అన్ని విషయాలు చెప్పేశారు కూలంకషంగా. కానీ దాన్ని వివరణ చేసుకుని గురువు శిష్యులు అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తే వస్తునిచ్చే జ్ఞానం అని తెలిసిన తర్వాత దాని అన్వేషణ కరెక్ట్గా చేస్తే దొరికిపోతుంది. ఈ మార్గం కూడా గురుగారు తెచ్చుడే లేదు, తెలిస్తేనే ఈ శిశువుకు చెప్తారు. గురుగారు కూడా తెచ్చుండాలి కదా ఈ మార్గం, శిశువుకి చెప్పాలని కూడా. తెలియనప్పుడు ఈ పూజలు పురస్కారం గురువుకు తెలిసిన విద్య చెప్పగలడు కానీ తెలియని విద్య వాడు చెప్పలేడు కదా. అదే నాకు తెలియని విద్య నేనేం చెప్పగలను? నాకు దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ ఉందో దాన్ని చేస్తాను, నాకు అనుభవం ఉంటుంది అన్నమాట. దాన్ని విజ్ఞానం అంటారు. అందుకు గురువు అన్నటువంటి వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలా, అనుభవ జ్ఞానం ఉండాలి. ఇక తపస్సు చెయ్యాలి. తపస్సు చేయకుండా జ్ఞానం రాదు. ఎన్ని పుస్తకాలు చదువుకో. తపసా ప్రాప్తితే సత్వం, సత్వా సంప్రాప్తితే మనసా ప్రాప్తితే ఆత్మ, ఆత్మ అపూచ్యాన్ని వర్తతే. మైత్రేయోపనిషత్తులో మైత్రేయుడు చెప్పారు. తపస్సు చేస్తే సత్వగుణం వస్తుంది. సత్వా సంజాయితే జ్ఞానం. సత్వగుణం వల్ల జ్ఞానోదయం అవుతుంది. సత్వం సుఖీ. సత్వగుణం వచ్చిన వాడు సుఖిస్తాడు, జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానమే పరమేశ్వరుడు. సర్వకర్మకిలం పార్థ జ్ఞానైన పరిసమాప్యతే. సర్వకర్మలు కూడా జ్ఞానంలోనూ పరిసమాప్తి చెందుతాయి. జ్ఞాని అయిన తర్వాత ఇంకా చేయవలసిన పని ఆయనకి ఇంకా లేదు. కర్మ చేసినా పర్వాలేదు, కర్మ చేయకపోయినా పర్వాలేదు జ్ఞాని. అందుకు సర్వకర్మలు కూడా సర్వపది హస్తిపది నిమగ్నం. ఏనుకోలు అడుగులు అన్ని జీవులు నాలుగు అడుగులు ఇమిడిపోయి ఉంటాయి. అలాగే జ్ఞానంలోనూ అన్నీ ఇమిడి ఉంటాయి. కాబట్టి వాళ్ళు యోగి కర్మలు చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు అని చెప్పారు. కాబట్టి మనకు ఏదైతే వాక్కును ఉద్భవింపజేస్తుందో, ఏది కంటిలోంచి చూసి ప్రపంచాన్ని తెలుసుకుంటుందో, ఏది చెవితో విని తెలుసుకుంటుందో, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? నీకు లోపల కేంద్రం ఉందే లేదా? కేంద్రం నుండి ఎక్కడికి వచ్చావు? చూడడం, దర్శన, శ్రవణ, ఇది వాసన పరిధిలోకి వచ్చావు, చూస్తున్నావు. లోపల ఏం జరుగుతుందో మర్చిపోయావు. కాబట్టి ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళి బ్రతికి బట్టగట్టి ఉండగా. అందుకు ఈ జ్యోతి ఉండగా ఇల్లు చక్కబెట్టుకోరా. జ్యోతి ఆరిపోయిన తర్వాత చీకటి అయిపోద్ది. ఏం చక్కబెడతావు? అంధకారం అయిపోద్ది. అందుకు లోకములు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకముకు పెంచీకటి కమ్మల ఏకాకృతి నిలుచుండు వారినే సేవింతుంది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అనుకుంటున్నాడు. గజేంద్రుడు అంటే ఎవడో జీవుడు. సంసారం అన్నది మడుగు. అహంకారం నాది నా వాళ్ళది అహంకారం. ఇప్పుడు ఈ పట్టు తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. జీవుడు చేయాలంటే ఏం చేయాలా? ముందు లోకములు, ఆ లోకము, ఈ లోకము, స్వర్గలోకము, అది వస్తుంది, ఇది వస్తుంది అని అనుకోకూడదట. అది భ్రాంతి అనట. లోకేశుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దేవి, దేవతలు ఇదంతా మాయనట. లోకస్తుడు బంధువులు, బలము, భార్య, బిడ్డ, తోటలు, ఈ భర్త, పిల్లలు అంటారే లోకస్తుడు. స్నేహం ఇవే మనం పెట్టుకుంటున్నాడు కదా, అటాచ్మెంట్,
వీటి మీద అన్నిటి మీద కూడా భ్రాంతి తెగిపోవాలి. లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అంటే వాటి ఎందు ఏటి ఎందు కూడా భ్రాంతి ఉండకూడదు. మనకు అన్ని భ్రాంతులేను. ఇది మోక్షం దేవుడు ఇస్తాడంటే ఎక్కడ ఉన్న దేవుడు మోక్షం నీలోనే ఉంది, దేవుడు నీలోనే ఉన్నాడు. బంధం నువ్వే కల్పించుకోవాలి. మళ్ళీ ఇంక దేవుడే పెట్టి అందులో దేవతలు ఏదో ఆరాధన చేస్తారు కోరికలు, అది తెగిపోవాలి, అది భ్రాంతే. లోకస్తులు భార్య, బిడ్డ, స్నేహితులు, చుట్టాలు, పక్కన పెనవేసుకొని ఉంటుంది మనసు. వారి మీద కూడా బ్రతికి బట్టగట్టుండగా మనసు పోవాలి. అది వదలాలి కదా. ధారేషణ ధనేషణ పుత్రి ఇవి వదలలేదు. వదల కంటే ఎలా జరుగుతుంది అది? లోకస్తులు లోకం మీద కూడా వాటి మీద బంధు బాంధవ్యం మీద పోవాలి. లోకేశులు దేవతలు ఏదో ఒక ఇస్తారో మోక్షం అన్నది అది పోవాలి. అలాగే యస్తు లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగినది అలోకంబుకు పెంచీకటికి అవ్వాల. ఏ లోకము లేదట అలోకం అనేది గాఢమైనటువంటి చీకటికి అవతల ఏకాకృతి వెలుగుచుండు వారినే సేవించును. ఇదే ఆకృతితో వెలుగుతున్నాడు. చీకటి అంటే ఏమిటి? డార్క్నెస్, అజ్ఞానం. దీనికి దాటి ఆవిడకు వెళితే గాఢమైన చీకటి కూడా మన ప్రకృతి అవతల గాఢమైన చీకటి ఉంది అని కూడా సైన్సిస్టులు, మహామేధావులు కూడా సృష్టిలోనూ అవలోకనం చేశారు. మనకు ఈ సృష్టి ఆవల గాఢమైన చీకటి ఉందట. బ్లాక్ అంత చీకటి, పెంచీకటి. చూడ పద్యంలో ఎంత రహస్యం ఉందో. పెంచీకటికి అవ్వల ఆ తర్వాత గాఢమైన చీకటి ఉందట. ఆ తర్వాత దాటిన తర్వాత పెంచీకటికి అవ్వల ఏకాకృతి వెలుగుచుండు, అక్కడ వెలుగుందట. ఏకాకృతి వెలుగుచుండు వారిని సేవించును అంటున్నాడు గజేంద్ర మోక్షంలో. అలాగే మనకు కూడా లోకంబులు, లోకేశులు, లోకస్తులు, ఈ భ్రాంతులు వెన్నును అవన్నీ పోవాలి. గాఢమైన చీకటి అంటే ఏమిటి? ఇక్కడ మనకు అజ్ఞానం అన్నది ఆవరించింది. అజ్ఞానం కావాలన్నది ఏంటి? జ్ఞానం. ఇప్పుడు పగలైంది, అన్నీ తేటతెల్లంగా కానొస్తున్నాయి. రాత్రి అయింది, డార్క్నెస్, చీకటి, ఎక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఏం కనపడుతుందా? అలాగని మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకేమీ తెలవకుండా పోయింది. అది జీవుడు నామకరణం చేయబడ్డది. పగలు వచ్చేసరికి అన్నీ తెలుస్తున్నాయి. మరి పగలు వచ్చేసరికి అన్నీ తెలిస్తే మరి జీవుడు దేవుడు ఎక్కడ ఉన్నారు? ఎదురు లోపటే ఉన్నారు. విచారణ చేసుకుంటే జీవుడే దేవుడు, దేవుడే జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. పగలు వచ్చేసరికి మనకు ఏకాకృతి వెలుగుచుండు వారిని సేవించాడు. ఆ వెలుగే తనైపోయాడు. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడే తనైపోయాడు. అయిపోయినప్పుడు ఇంక తనకంటే అన్యంగా ఇంకోటి లేదు కదా అని తనకు తానుగా అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యానికి అర్థం తెలుసుకొని తత్వమసి బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న 4 వేదాలకు వాక్యాలు చెప్పే కదా. ఆ బ్రహ్మం నేనే అని తెలుసుకుంటాడు. ఆ వెలుగులోకి వెళ్ళిపోతాడు. ఆ వెలుగును దర్శిస్తాడు. తానే బ్రహ్మమయ్యే ఉంటాడు. జ్యోతి స్వరూపుడే వెలుగుతున్నాడు. ఆయనకు డార్క్నెస్ అన్నది అక్కడ లేదు. అదే పూర్ణిమ. మనం పూర్ణిమ యజ్ఞం చేస్తున్నామే, అందులోకి వెళ్ళిన వాడు పూర్ణిమ జ్ఞాన యజ్ఞం చేస్తున్నాం. ఇది బయట పూర్ణిమ నాడు ఏదో మనం పెట్టుకుంటున్నాం ద్వైతిగా. మన అంతఃపూర్ణం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణంలోంచి ఈ సృష్టి వచ్చింది. పూర్ణం. పరమేశ్వరుడు పూర్ణంగా ఉన్నాడు. ములుగుంచని సందు లేదు. మనం ముళ్ళు పెడితే కూడా సందు లేకుండా ఉన్నాడట. అంత పూర్ణంగా ఉన్నాడట పరమేశ్వరుడు. అది పూర్ణమాట. అది ఎవరు? భగవంతుడు. పూర్ణం. ఆయనలోంచి వచ్చినటువంటి సృష్టి కూడా పూర్ణంగా మాయతో తనకెంత సత్తా ఉందో అంత సత్తాన్ని తీసుకొని సృష్టించాడు. సృష్టి పూర్ణం, పూర్ణం. ఇది పూర్ణమే, అది పూర్ణమే. తనకెంత సత్తా ఉంది, మాయకి కూడా అంత సత్తా ఉంది. అర్జున, నాకెంత సత్తా ఉంది, నా మాయకి అంత సత్తా ఉంది అన్నాడు. అందుకు అందరూ ఒక ఆట ఆడుతాడు. అన్నింటిలో తనే ఉన్నాడు. మాయ తనే, మాయకు అతీతంగా ఉన్న వెలుగు తనే. కానీ అన్ని తనే ఉన్నాడు. తనకంటే అన్ని ఇంకొకటే నేనే. కానీ నాకు ఎంత సత్తా ఉంది, నా మాయకు కూడా అంత సత్తా ఉంది. అందుకు ఎవరు షేర్ లేకపోతే ఎంత యథార్థం చెప్పాడు స్వామి. ఏమీ దాచుకోలేదు పాపం. తాళం చేయి మనకే ఇచ్చినాడు. మరి తాళం చేయి నీ దగ్గర నుంచి తీసుకుంటాను అన్నాడు. తాళం చేయి ఆయన దగ్గర ఉంచుకోలేదు. నేను యజమాని నా దగ్గర ఉంచుకుంటాను అనుకోలేదు ఆయన. బేగం కూడా మనకే ఇచ్చినాడు. ఓపెన్ చేసుకుంటాను అన్నారు. చేత అది పూర్ణమే. ఈ ప్రకృతి అంతా మాయతో కూడుకున్నది. తన తాలూకా సృష్టి కూడా పూర్ణమే. అందుకు బహి అంత సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అన్నారు. బయట
కాబట్టి అంటే ఆయన ఉండడం చేత ఇదంతా వెలుగుతుంది. కాబట్టి ఇది ఆయన సృష్టి, ఇది ఆయనే, అది ఆయనే. ఇదా పూర్ణం, అదా పూర్ణం, అది పూర్ణమే, ఇది పూర్ణం. పూర్ణస్య పూర్ణమాదాయ. ఈ పూర్ణం గురించి బాగా తెలుసుకుంటే శేషించున్న పూర్ణంలోనే ఉంటాం. ఆ పూర్ణమే పరమేశ్వరుడు. అందుకు పూర్ణం అన్నారు. అదా పూర్ణం, అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణమేవ అవశిష్యతే. ఈ పూర్ణం గురించి మనం అవలోకనం చేస్తే ప్రకృతి తత్వాన్ని దాటిపోయి పరమాత్మ తత్వంలోనికే లైవ్ అయిపోతుంది. అప్పుడు తనే బ్రహ్మమై ఉంటాడు. అంటే ఆకాశతత్వం కాబట్టి మనకి పూర్ణం. ఆకాశతత్వం ఇవతల ఉన్నది ఏంటి? మాయతో కూడుకున్న పంచభూతాత్మైనటువంటి సృష్టి. అందుకు ఆ ఆకాశతత్వం అవతల వెళ్ళడానికే మన ప్రయత్నం అంతా కూడా. ఆకాశం శరీరం బ్రహ్మ. పరమేశ్వరుడి శరీరం ఏది? ఆకాశం. ఏ ఆకాశం? స్థూలాకాశం, చిత్తాకాశం, చితాకాశం. స్థూలాకాశం దాటాలా, చిత్తం అన్నటువంటి చిత్తాకాశాన్ని దాటాలా, చిత్తం పరిధి దాటాలా. చిదాకాశం ప్రకాశంతో కూడుకుని ఉన్నాడు ఆయన శరీరము. ప్రకాశమే. మన శరీరం మనకెల్లో ఆయన కాంతి పుంజములతో వెలుగుతున్నాడు. అందుకు పూర్ణము అన్నారు. పూర్ణంగా వెళుతూనే ఉన్నాడు. అది ఆత్మ సాక్షాత్కారం. చూసేది చూడబడేది దృశ్యం ఏకమైపోవాలి. దానికి గాను ఈ సాధన అన్నటువంటి ద్వారా మనం వెళ్ళి ఆ పూర్ణంలో ఐక్యమైపోవాలి. దాన్నే శివదేవ ఐక్యము అంటారు. ఆత్మలోంచి వచ్చిన జీవుడు మళ్ళీ ఆత్మలోనే లయం చేసేయాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీయమీశా గో బ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో